ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం వధీతమస్తు మా ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఎక్కడున్నాం? అక్రూరుడు వచ్చాడు. ఎక్కడ చేరుకున్నాడు? బృందావనం చేరుకున్నాడు. ఏమైంది? వాయిస్ వినిపించలేదా? అవి బాస్ వాల్యూమ్ కరెక్ట్గా ఉన్నాయా? చూడు ఒకసారి. ఉన్నాయా? హరి ఓం. నా గొంతు పోయిందా కదా? హరి ఓం. వాళ్ళిద్దరిని కలిశాడు కృష్ణ బలరాముల్ని. వాళ్ళు సంతోషంగా దగ్గర తీసుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. వీళ్ళంతా ఒక విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అటుపక్క గోపికలకి తెలిసింది. ఏమని? అక్రూరుడు వచ్చాడు. వాడు అక్రూరుడు కాదు, మహాక్రూరుడు. ఎందుకంటే చూడండి, శ్రీ శుక ఉవాచ సుకోపవిష్ట పర్యంకే రామకృష్ణోరుమానితః కిమలభ్యం భగవతి ప్రపన్నే శ్రీనికేతనే తథాపి తత్పరా రాజన్ నహి వాంఛతి కించన సాయంతనాశనం కృత్వా భగవాన్ దేవకీ సుతః సుహృత్సుహృత్తం కంసస్య స్వాగతం భద్రమస్తు వః అభిస్వజ్ఞాతి బంధూనాం కిన్ను న కుశలం పృచ్ఛేత్ ఏతమానే కులమయే కంసే మాతుల దిష్ట్యాద్య దర్శనం స్మానమఖ్యం వస్సౌమ్యకాంక్షితాం సంజాత వర్ణ్యతాం తాత. ఏమైంది?
శుకుడు చెప్తూ ఉన్నాడు, అయ్యా కృష్ణ బలరాములు అక్రూరుని చూసి సంతోషంగానే రిసీవ్ చేసుకున్నారు. అవునా? శ్రీకృష్ణుడేమో భగవంతుడు, ఆయనకేం కావాలి? ఒక్కటే, సర్వజీవులు తరించాలి. అవునా? అందుకే లోకాలని, లోకులని, లోకేశులని కూడా సృష్టించాడు, అన్నీ అందిస్తున్నాడు. ఆయనకి ఏమీ అవసరం లేదు, అందరికి ఇచ్చేవాడు ఆయనే. సద్గుణ ఐశ్వర్య సంపన్నుడు భగవంతుడు అన్న. అయితే ఇక్కడ ఎవరికి దేని మీద ఆశ ఉందో అది దూరం ఉంటుంది. అయితే ఒక విషయంలో ఎగ్జంప్షన్, నీకు భగవంతుడి మీద కానీ ఆశ ఉంటే అన్నీ నీకు లభిస్తాయి. అవునా? అదేంటండి అని అంటే, భగవంతుడు నీకంటే అన్యం కాదు, నీ స్వరూపమే అయి ఉన్నాడు. భగవంతుని మీద కాంక్ష పెట్టుకోవడము అని అంటే అన్యమైన విషయాల మీద ఆకాంక్షని వదులుకోవడం. అదే కోరిక కాదు, దాన్ని నిష్కామము అని కూడా అన్నారు. భగవంతుడు కొరకు పనిచేయడం అని అంటే నిష్కామ కర్మ, కామన రహితమైన కర్మ. నాకంటే అన్యమైన విషయాల మీద కాంక్ష ఉంటే అది కోరిక. నా మీద నాకు ఆసక్తి కలగడం కోరిక కాదు. అది నా మీద నాకు కోరిక కలగడం ఏంటండి? ఎప్పుడో మర్చిపోయినావు నువ్వు ఇది అని. దానివల్ల అహంకారం, మమకారం రెండు వచ్చాయి. అహంకారం అంటే నేనే దేహము అని, మమకారం అంటే నా చుట్టూ ఉన్న విషయాలన్నీ నాకు కావాలి, నా దగ్గరే ఉండాలని. ఈ రెండు ఉన్నంత వరకు నిన్ను నువ్వు మరిచిపోవడం జరుగుతుంది, నీకు నువ్వు దూరం కావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నీకు నువ్వు దగ్గర కావాలి అని అంటే మొదట భగవంతుడి మీద కోరిక పెట్టుకో, భగవంతుడి మీద ఆసక్తి పెట్టుకో. అప్పుడు ఆయన కంటే అన్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదిలిపోతాయి. వాటి మీద ఆసక్తి వదిలిపోతుంది. అవి వదులుకోవడం కాదు, వాటికి నువ్వు ఆధారం అవుతావు. ఇది ముఖ్యమైనటువంటిది. వస్తువులు వదిలిపోవడం కాదు, వస్తువులు నన్ను ఎప్పుడు వదిలిపోలేవు, వాటికి నేను ఆధారంగా ఉన్నా. వస్తువుల మీద ఆసక్తి పోయింది అని అంటే వస్తువులన్నీ చుట్టే ఉన్నాయి అనే విషయం తెలుస్తుంది. సో కాబట్టి ఎవరైతే ప్రపంచం మీద ఆసక్తిని వదిలి పరమాత్మ మీద ఆశ పెట్టుకుంటున్నారో పరమాత్మే వాళ్ళని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, వాళ్ళకి కావాల్సినటువన్నీ అందిస్తాడు. మరి అక్రూరుడికి దేని మీద ఆసక్తి ఉంది? అక్రూరుడికి దేని మీద ఆసక్తి ఉంది? ఆయన మీద ఆయనకు ఆసక్తి ఉంది. దేని మీద? భగవంతుని మీద ఆసక్తి ఉంది ఇక్కడ. కాబట్టి వీళ్ళు అత్యంత ప్రేమగా వాళ్ళు దగ్గర తీసుకున్నారు. అదే ఆయన చెప్తున్నాడు, తాత సౌమ్యాగత కచ్చిత్ స్వాగతం భద్రమస్తు. సౌమ్య, తాత సౌమ్య, అయ్యా నీవు చాలా సౌమ్యవంతుడివి. సౌమ్య అంటే నాయన అను, తాత అన్న నాయన అని. తాత అంటే తెలుగు కాదు, ఇది సంస్కృతంలో. తాత అంటే నాన్న, పిల్లలు కూడా అంటారుగా నాన్న. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఈయన రెండు విధాలుగా, కృష్ణుడు బలరాముల కంటే అక్రూరుడు వయసులో చాలా పెద్దవాడు.
అందుకొరకు నాన్న అనడానికి కూడా అవకాశం ఉంది. రెండవది, ఎవరి మీదైతే బాగా ఆత్మీయత ఉంటుందో నాన్న అని పిలుస్తాం. కన్నా, నాన్న కదా. ఈయన నిజంగా ఏమిటయ్యా, నిజంగా గౌరవంగానే నాన్న అని పిలుస్తున్నారు. పిలిచి వాళ్ళు అడుగుతూ ఉన్నాం ఏమని, స్వజాతి స్వజ్ఞాతి బంధువున్ అమనమీవ అమనామయం. అయ్యా, మన వాళ్ళు అందరూ మధురలో క్షేమంగా ఉన్నారా? అవునా? కంసుడు మాకు మేనమామయ్య. కంస కిమ్ను కుశలం పృచ్చేది ఏదమానే కులామయ్యే. అయ్యా, ఏమని అడుగుతామయ్యా మేము? అక్కడ మా వాళ్ళందరూ నిజంగా బాగున్నారా? ఎలా ఉంటారు? ఎందుకంటే కంసే మాతులనాం మాతులం సరే కంసే మాతులనామ్యంగస్వానాం నస్త్ర ప్రజాసువై. ఆయన మేనమామే కంసుడు అయినప్పటికీ కూడా మన క్షేమం కోరుకునేటువంటి వాడు కాదు. వాడు వాస్తవంగానే దుర్మార్గుడైనటువంటి వాడు. అవునా? అలాంటి వాడి యొక్క రాజ్యంలో మిగతా వాళ్ళందరూ ప్రజలందరూ సుఖంగా ఎలా ఉంటారయ్యా? ఎలా ఉంటారు? ఉండలేరు కదా. అందుకే ఏమయ్యారు, వాడు మేనమామ అయినా మా అన్నలైనటువంటి వాళ్ళందరినీ చంపేశాడు. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? కృష్ణుడే అడుగుతున్నాడు. చెప్తున్నాడో అడుగుతున్నాడు రెండు అక్కరుడితో. ఆడ మేనమామే అయి ఉన్నప్పటికి కూడా మన క్షేమాన్ని ఎప్పుడూ కోరలేదు. మన నాశనాన్నే కోరుకోవడం కాదు, నాశనాన్నే చేశాడు. మా అన్నలందరినీ నిష్కారణంగా అందరినీ చంపేశాడు. అదే కాదు, మా కొరకనే మొత్తం రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ చంపేశాడు. తన ప్రజలను అందరినీ నిరంతరం భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు కదా. ముఖ్యంగా ఈ దేవకీ దేవుల్ని వధించడానికి అనేక రకాల మాయ పన్నాగాలు పన్నాడు. కానీ వాళ్ళని చంపలేదు, వాళ్ళ పుట్టిన పిల్లల్ని చంపేశాడు. జనాలందరినీ కూడా భయపెడుతూ ఉన్నాడు కదా. అయ్యా, ఇదంతా చెప్పాడు. అయిన తర్వాత ఏమవుతున్నాడు, వసుదేవుడు కూడా సరే, నందుడు కూడా దగ్గరున్నాడు. నందుడు కూడా విషయం చెప్పమన్నాడు కృష్ణుడే. ఎవరిని? అక్రూరుణ్ణి. ఇందుకొరకే వీళ్ళ విషయం అంతా వీళ్ళకి తెలుసు. అక్రూరుడికి తెలుసు, కృష్ణ బలరాముడికి తెలుసు. ఈ విషయాన్ని ఉన్నత ఉన్నట్లు నందుడికి చెప్పలేదు. నందుడికి అని చెప్తే పోనిచ్చేవాడు కాదు. తన పిల్లలు చంపడానికి పోనిస్తాడా? సాహసం చేయడు కదా. ఆ విషయాన్ని తెలియకుండా, అయ్యా కంసమామ మనందరినీ ఆయన ధనుర్యాగం అనే పండుగ చేస్తున్నాడట, ఆ పండుగకు అందరినీ రమ్మన్నాడయ్యా అని ఆయనకి చెప్పించాడు. ఆయన చెప్తే ఆయనే చేశాడు. ఓ, నిజంగానే పండుగ కోసం పిలిపించాడేమో అని ఆయన రాజు కదా, రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా అయితే వెళ్ళాలనో ఆ నియమాలన్నీ వీళ్ళకి చెప్తున్నాడు. అయ్యా, మనం శిస్తు చెల్లించాలి కదా, దాంతోపాటు రాజుగారి దగ్గరకో, గురువు గారి దగ్గరకో, లేదా గర్భవతి దగ్గరకైనా, లేదా చిన్నపిల్లలు ఉన్న ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళకి అవసరమైనటువంటి తీసుకొని వెళ్తారు. కాబట్టి మనం ఏం చేద్దాం, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కదా, ఇంకా మంచి మంచి వస్తువులన్నీ కూడా పట్టుకొని ఆయన దగ్గరికి వెళదాం. మనం పండుగను కదా ఆనందంగా తిలగిద్దాం. దాంతోపాటు కంసుడికి కావాల్సినటువంటివన్నీ కూడా ఇద్దామయ్యా అని అన్నాం. తర్వాత చూడండి 13 నుంచి శ్లోకం చదువు. గోప్యస్తాదదుపశ్రుత్వా బభూవర్హృద్వితా పురుషం రామకృష్ణౌ పురీం నేతం అక్రూరం వ్రజమాగతం. చదవండి, 14 శ్లోకాలు చదవండి.
ఓకే. అదే. ఓకే. అయితే ఈ విధంగా వచ్చింది. ఆయన చెప్పాడు. ఈయన వెంటనే నందుడు తన ప్రజలకు అందరికీ కూడా తెలియపరిచాడు. దండోరా వేయించి ప్రజలందరూ రెడీగా ఉండండి, మనం పండుగకు వెళదాం, అక్కడన్నీ తిలకించి కావాల్సిన పండుగ చేసుకొని తిరిగి వద్దాము. ఈ పదార్థాలన్నింటినీ కూడా ఎడ్ల బండికి ఎక్కించి మనుషులందరూ కూడా బండ్లు ఎక్కండి, అందరం కలిసి వెళ్ళిపోదాము అని చెప్పేసేటప్పటికి ఏమైంది, వాళ్ళందరూ గుసగుసలు ఆడుకోవడం మొదలు. ఏ విధంగా తెలిసిందో ఏమో, పైకేమో దండోరం వేసి చెప్పించేశాడు. ఎంక్వైరీలు చేస్తారు కదా, ఎవరికి వాళ్ళు ఎంక్వైరీలు చేస్తారు కదా. కృష్ణుడిని తీసుకెళ్ళిపోతున్నారట, ఏ గొడవలు జరగబోతున్నాయట. అన్నిటికంటే విషయం ఏంటంటే, కృష్ణుడు మనకు దూరం అవుతున్నాడే, కొద్ది రోజులు దూరం అయినా, కొద్ది దూరం అయినా వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళకి ఇష్టం లేదు. సో కాబట్టి ఏమిటి, ఒకరొకరు అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని, అక్కడ ఏం జరగబోతుంది అని దండోరం వహించారు అనే విషయాలు కొన్ని పండుగకి ఏం జరుగుతాయి అవన్నీ కొన్ని చర్చించుకుంటున్నారు. దాని తర్వాత ఏమిటి అని అంటే, ఈ అక్రూరుడు ఎందుకు వచ్చాడు ఈ టైంలో, విషయాలు తెలుసు కదా. కంసుడు పిల్లల్ని వరుసగా చంపిస్తున్నాడు అనే విషయం అందరికీ తెలుసు కదా. కాబట్టి కృష్ణుడికి ఏదో విపత్తు తలబెడుతున్నాడు అని కొంతమంది, ఒక్క పెదవి దాడితే చాలుగా పృథ్వీ దాటిపోతుంది. వాళ్ళందరూ అవన్నీ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఒక ప్రక్కన ఒక పక్క వాళ్ళన్నీ చర్చించుకుంటూ ఉన్నారు. రామచంద్ర, అయ్యా కూర్చోండి, ఏం కాదులే, అది సింహం కాదు. ఆ పేపర్ తొక్కి పెడుతున్నారు. వెనక్కి కూర్చోండి, అంత భయం ఉంటే వెనక్కి కూర్చోండి. కప్పను చూసి భయపడుతున్నారా అంటే, ఇంక శత్రువులను ఏమి ఎదుర్కొంటారు. రామ రామ. సరే, ఈ గోపులు అందరూ కూడా వరుసగా ఎక్కడ బట్టి అక్కడ చర్చించుకోవడాలు మొదలుపెట్టారు. చర్చించుకుంటూ ఏంటి అనంటే, ఈయన అక్రూరుడు ఉన్నాడే, అక్రూరుడు గురించి వ్యతిరేకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. వీడు అక్రూరుడు కాదండి, క్రూరుడు అంటే వీడు మనసే మన కృష్ణుడిని దూరం చేస్తున్నాడండి అని అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఒకటే వీళ్ళంతా వ్యతిరేకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏదేమైనప్పటికీ ఆర్డర్ వెళ్ళిపోయింది కదా నందుడి నుంచి, కనీసం తప్పనిసరిగా బయలుదేరాల్సిందే కదా. అందరూ బయలుదేరి వెళ్తున్నారు. 25 నుండి 2-3 శ్లోకాలు. ఆద్యధ్రువం తత్ర దిశో భవిష్యతే దార్హాస భూజాంత కౌరుష్ణి సాత్వతం మహోత్సవ శ్రీరమణం గుణాన్ స్వదం ద్రక్షంతి ఏ చాధ్వని దేవకీ సుతం.
అనార్ద్రధీరేశ సమాస్థితోరథం తమన్వమీచత్వరయంతి దుర్మద గోప అనోభేస్తవిరైరుపేక్షితం దైవం చ నోద్య ప్రతికూలమేహతే నివారయామః సముపేత్య మాధవం కిం నో కరిష్యన్ కుల వృద్ధ బాంధవ ముకుంద సంగా నిమిషార్ధ దుశ్చజాత. ఓకే ఓకే, వాళ్ళందరూ తలుసుకుంటున్నారు ఏమని? కృష్ణుని గురించి ఒక పక్క, మొత్తం కృష్ణుడి యొక్క చరిత్ర అంతా తలుసుకుంటున్నారు. కృష్ణుడి వంశం ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడు ఏ జాతి? విష్ణు వంశస్థుడు అని. కొంతమంది యాదవ్ అని, ఆ యదు వంశజులు వాడు కదా. ఇంతగా వృష్ణి యదు వీళ్ళందరూ ఎవరు? చంద్రవంశ రాజులు. వీళ్ళంతా యయాతి పుత్రులు. చంద్రవంశరాజు యయాతి ఎవరైతే ఉన్నారో ఆయనకు 5 మంది కుమారులు. 5 మంది కుమారుల్లో ఒకసారి ఈయన ఏం చేశాడు, ఈయనకు ఆయుష్ అయిపోయిందని తెలిసి వాళ్ళని పిలిచి అడిగాడు, అరే బాబు 5 మంది కుమారులు ఉన్నారు, నాకు ఆయుష్ అయిపోయింది కానీ కోరికలు తీరలేదురా. ఆయనకు ఒక వరం ఉంటుంది. ఎవరి వలన? వాళ్ళ మామగారు వలన. ఎవరో మామ? వాళ్ళ మామ ఎవరు? యయాతికి రాక్షసుల గురువు శుక్రాచార్యుడు కూతురు. ఎవరావే? ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈయన. పేరు గుర్తుందా? అయితే ఆ దేశం రాజు అప్పట్లో ఉన్న ఒక ఆయన కూతురు కూడా ఉంటుంది, శర్మిష్ఠ అని. ఓ ఏమైనా పేరుతో వస్తాయి. ఆ శర్మిష్ఠ చెలికెత్తిగా వస్తుంది ఈమెకి, భార్యకి. అప్పుడేమంటే ఇద్దరు కూడా పిల్లలు కలుగుతారు. ఆ శర్మిష్ఠ రాజుపోతిరుగా. అక్కడ అసలు భార్య ఈ శుక్రాచార్యుడు కూతురు ఎవరైతే ఉన్నారో బురుగు కొడుకును కూడా ప్రేమించుతుంది, కానీ పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతాడు. తర్వాత ఈమె ఒకనొక సందర్భంలో ఈయనతో చేయి కలపడం వల్ల యయాతితో యయాతి రక్షించడానికి చేయి బావిలో పడిపోయి ఉంటుంది. బావిలో పడిపోతే చెయ్యి అని తెచ్చి పైకి తీస్తాడు. ఆమె అంటుంది, నా చెయ్యి ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళే నా భర్త, పాణిగ్రహణం అయిపోయింది అని. ఆ విధంగా శుక్రాచార్యుడికి భయపడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అవసరం వస్తే అప్పుడు ఏంటంటే శర్మిష్ఠ కూడా చెలికెత్త అవుతుంది, రాజుగారి కూతురు. ఇవి మోసం చేస్తారు అక్కడ. కానీ వీళ్ళిద్దరు కూడా పిల్లలు కలిగి ఉంటారు. వాళ్ళకి 5 మంది పిల్లలు. 5 మంది పిల్లల్లో ఈయన ఒక్కొక్కరిని పిలిచి అడుగుతాడు. ఆ శుక్రాచార్యుడు ఈయనకు వరం ఇచ్చి ఉంటాడు. ఏమిటి అంటే, నీకు ఒకవేళ అవసరం అని అనుకుంటే నువ్వు ఎవరి దగ్గర నుంచి అయినా సరే నువ్వు ఆయుష్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆయుష్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ పిల్లల్ని అడుగుతాడు, అరే అబ్బాయిలు మీ ఆయుష్ నాకు కొంచెం ఇస్తారా అని. వాళ్ళు అంటారు, అదేంటి నాన్నగారు, నువ్వు ఇప్పటికే చాలా రోజులు బతికావు, అని భోగాలు అనుభవించావు కదా, ముసలాడు అయిపోయావు, నీకే కోరికలు తీరకపోతే మేమంతా యువకులం కదా, మరి మా కోరికలు ఉండవా? మా ఆయుష్ నీకు ఇచ్చేస్తే మేము అలా బతకాలి. 4 కొడుకులు అలాగే అంటారు. 4 శాపం పెట్టేస్తారు. చివరోడు వస్తాడు. వాడు నాకు కూడా శాపం వస్తుందని భయపడ్డాడు, లేకపోతే తండ్రి గారి మీద ప్రేమ ఉందో, నాన్నగారు నీకంటే ఎక్కువ మాకు ఎంత కావాలన్నా తీసేసుకోండి అని. అది త్రేతాయుగం, 1000 సంవత్సరాలు ఇవ్వరా అంటాడు, తీసేసుకుంటాడు. తర్వాత ఒక 500 సంవత్సరాల తర్వాత ఈయన రియలైజ్ అవుతాడు, కోరికలు తీసుకునే కొద్ది పెరుగుతాయి కానీ అవి ఉపశమించవు అని చెప్పి తెలుస్తుంది. ఆయన ఏం చేస్తాడు, కొడుకుని తిరిగి పిలిచి 500 సంవత్సరాలు తిరిగి ఇచ్చేసి, తర్వాత ఈయన వైరాగ్యంతో వెళ్ళి దత్తాత్రేయుడిని కలిసి
ఆయన ముక్తుడు అవుతాడు తర్వాత యయాతి. అయితే ఆ కథ వల్ల ఏంటంటే ఆయన చేత శాపం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడ యదు వంశజులు, యదు యొక్క కుమారులేమో యాదవులు అని, వృష్ణి యొక్క కుమారులేమో వృష్ణులు అని. కృష్ణుడు ఆ వంశం నుండి వచ్చినవాడు. వృష్ణీనాం వాసుదేవుష్ణి అని అంటారు. అంధకులు అని ఇంకొకరు కూడా ఏదో జాతి ఉంటుంది. అలాగ 4 జాతులుగా విడిపోతారు యాదవ రాజులు వాళ్ళు. ఇక్కడ ఎవరైతే యాదవులుగా చెప్తూ ఉన్నారో వాళ్ళు కాదు, వీళ్ళు వేరు, ఆయన వేరు. యదు వంశ, ఇది విష్ణు వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు. రామరామ్. కంసుడు కూడా ఆ వంశం నుండి వచ్చినటువంటి వాడే కదా. కానీ కంసుడు కలిపురుషుడు, దుర్మార్గుడు. ఎక్కడ నాన్న పుట్టాడో ఏమో కానీ వీళ్ళ నానున్నాడే, ఎవరో నాన్న ఉగ్రసేనుడు. ఆయన మంచివాడు, చాలా ఉత్తముడైనటువంటి వాడు. ఆయనకి లేవు ఈ బుద్ధులు, వీడికి వచ్చాయి. ఎందుకంటే కలిపురుషుడు అంటే వీడు. సో కాబట్టి వీడేంటి అంటే ఆకాశవాణి మాట విన్నప్పటి నుండి వీడు భయానికి, చావు అంటే భయానికి లోనయ్యి అందరినీ వేధిస్తున్నాడు. ఏమిటి అంటే ఎవరికి శాస్త్రాన్ని బోధించినటువంటి ఆత్మజ్ఞానం ఎవరిలో అయితే లేదో వాడి అహంకారంతో చావు అంటే భయపడుతూ వస్తూ ఉంటాడు నిరంతరం. వాడికి చావు కలుగుతుంది అని ఇతరులందరినీ వేధిస్తూ ఉంటాడు. సామాన్యుడైతే వేరు, కానీ రాజుగా అయ్యాడు కదా, వాడికి భయాలు ఎక్కువగా ఉంటాయి. సామాన్యులకు అయినటువంటి వాళ్ళ అంటే లోకంలో ఉన్న సామాన్య నియమం ఏదైతే ఉందో అది కంసుడి ద్వారాగా చూపిస్తున్నాం. దైవీ గుణాలు కలిగినటువంటి వాడు ఉగ్రసేనుడు, అసరు గుణాలతో పుట్టినటువంటి వాడు కంసుడు. ఎవరిలో అసరు గుణాలు పెరుగుతూ ఉన్నాయో వాడు చావుకు భయపడతాడు. ఎందుకు? అహంకారం ప్రధానంగా ఉన్నవాడు, శరీరమే నేను అనుకున్నవాడు. శరీరం చచ్చిపోతుంది అనుకున్నా, శరీరానికి ప్రమాదం కలుగుతుంది అని అనుకున్నా, అది నాకే కలుగుతుంది అని భావించి ఇతరుడిని వేధించడానికి, బాధించడానికి ప్రయత్నం చేస్తాడు. కంసుడు చేస్తూ ఉన్నటువంటి పని అది. కంసుడు చేసే పని అది. దాంతో ఏంటి అంటే పైగా ఇంకొకటి, ఆ ఆకాశవాణి చెప్పింది కదా, నీ చావు వీళ్ళ పుట్టబోయే కొడుకు వలన కలుగుతుంది అనే దాంతో. కాబట్టి ఆ రోజు నుండి వీడు అందరినీ వేధిస్తూ ఉన్నాడు. అందుకే చివరి ముహూర్తం పెట్టేశాడు. ఎవరికి వాడు కృష్ణుడు పెట్టాడు ఇక్కడ ముహూర్తం. పెళ్లి కాదు, చంపేయాలి అని. పాపం అదే ముహూర్తం తిరిగి వచ్చి వాడికి కొట్టింది. ఏమయ్యా అంటే ఇప్పుడు పదవిలో ఉన్న వాడికి అనేక రకాల భయాలు. పదవి పోతుందేమో, ప్రాణం పోతుందేమో, సంపదలు పోతాయేమో, గౌరవాలు పోతాయేమో, వీటన్నిటి కొరకు చేయకుండా పనులు చేస్తాడు. జనాల మీద చూపిస్తున్నంత వరకు ఒక ఎత్తు. వీడు వెళ్ళి సత్పురుషుల్ని టచ్ చేసిన, ఋషుల్ని టచ్ చేసిన వాడికి ఎదురు దెబ్బ తగులుతుంది. నేరుగా దేవుడికే, భగవంతుడికే పెడితే, అవునా? మనకు కూడా ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ వెంకటేశ్వరుడినే లేపేద్దాం అనుకున్నాడు. ఏమయ్యాడు? ఇది అనాది నుండి జరుగుతూ ఉన్నదే అసుర జాతికి ఎదురవుతూ ఉన్నటువంటి విషయమే. చెప్పాడు కదా ఆయన, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడో చెప్పాడు కదా, అది జరుగుతూనే ఏముంది. వీడు కృష్ణుడికి ముహూర్తం పెట్టాను అనుకున్నాడు, కానీ ఆ ముహూర్తం ఎదురు తిరిగచ్చు వాడికి ఎదురైందనే విషయం వీడికి అర్థం కాల. కాబట్టి ఈయన తీసుకొని వచ్చేసేయండి, చంపేద్దాము అని అనుకున్నారు. అందరూ పాపం చాలామంది నిజంగా వాడు ప్రేమ కలిగిందేమో, పండుగకు పిలిచాడేమో అనుకుని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు పాపం. కానీ కృష్ణ బలరాములకు తెలుసు
చెప్పకుండానే చెప్పేశాడు ఈయన. ఎవరు? అక్రూరుడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత వాళ్ళు కూడా చూసుకున్నారు. అనసుడే కదా, ఈయన భగవంతుడు అయినప్పుడు ఈయన ఏం చేయగలరు? ఏం చేయరు. వాడు చావు మూడింది కాబట్టి పిలిపించుకుంటున్నాడు అని అనుకున్నారు. అందరూ బయలుదేరి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఏమైందయ్యా? 40వ అధ్యాయం 2 శ్లోకాలు చదవండి. నతోస్మ్యహం త్వాం కిలహేతుహేతుం నారాయణం పూరుషమాద్యమవ్యయం యన్నాభిజాతాదరవిందకోశాత్ బ్రహ్మ విరాసీద్యత ఏష లోకః. 88వ పేజీ. ఏం కనిపించలేదా? 40వ అధ్యాయం 2వ శ్లోకం. భూస్తోయమగ్ని పవనక్కమాది మహానజాదిర్దర్శన ఇంద్రియాణి సర్వేంద్రియార్థ విబుధాశ్చ సర్వే. ఓకే ఓకే హరి ఓం. ఏమైంది అంటే ఇప్పుడు అందరూ బయలుదేరారు. మొట్టమొదట అక్రూరుడు కృష్ణ బలరాముల్ని రథంలో ఎక్కించుకొని తీసుకొని వెళుతూ ఉంటే కొంచెం దూరం వచ్చేసేటప్పటికి ఏమైందంటే సంధ్యా సమయం వచ్చింది. వచ్చేటప్పటికి యమునా నది వచ్చింది. యమునా నదిలో రథం దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడ ఆపాడు. ఎవరు? అక్రూరుడు. సంధ్య చేసుకోవడం కొరకు ఆయన వెళ్ళి ఆ సంధ్య చేయడానికి ముందు నీళ్ళు స్నానం చేయాలి కదా. స్నానం చేసి అట్లా మునికి లోపలికి చూశాడట. లోపలికి చూస్తే అక్కడ కనిపించారట కృష్ణ బలరాములు. ఎక్కడ? నీటి లోపల కనిపించారట. ఆయన సడన్గా బయటికి చూస్తే పైన కూర్చున్నాం. పైన ఎట్లా ఉన్నారో నీటిలో ఎట్లా ఉన్నారట. ఆయనకు ఆకాశంలో కనిపిస్తున్నారు, భూమి మీద కనిపిస్తున్నారు, నీటిలో కూడా కనిపిస్తున్నారు. అదేంటి ఇది ఆశ్చర్యం అని అనుకుంటున్నాడు ఈయన. అనుకుంటున్నా ఏంటంటే ఈయనకు జ్ఞప్తికి వచ్చింది కదా. ఇక్కడ చూసాడు, ఒక్క చల్లని చూపు చూశాడు కృష్ణుడు. ఆ చూపుతోనే ఈయనకి సంపూర్ణ జ్ఞానోదయం అని. చూపులతో దీక్ష, చూపులతో శక్తిపాతము అని అంటారు. దీక్ష ఇచ్చేసాడు కృష్ణుడు. ఈయనకు అజ్ఞానం కంప్లీట్గా ఎగిరిపోయింది. కృష్ణుడు చూస్తున్నాడు. అర్థమైంది దీనికి. ఏమిటి అని అంటే కృష్ణుడు ఎక్కడున్నాడు? సర్వవ్యాపకుడైనటు వాడు అనే విషయం సంపూర్ణంగా బోధపడుతుంది. ఆకాశంలో ఉన్నది ఆయనే, భూమి మీద ఉన్నది ఆయనే, నీటికి లోపల ఉన్నది కూడా ఆయనే, సర్వలోకాలలో ఉన్నవాడు సర్వాంతర్యామి అనే విషయం ఈయనకు బోధపడింది. ఈయనకు బోధపడి వెంటనే ఏం చేస్తున్నాడు అంటే కృష్ణుని గురించి పొగడడం మొదలుపెట్టాడు. ఆయన్ని స్తుతిస్తున్నాడు. ఏమని? ఆయన దశావతారాలని స్తుతిస్తున్నాడు. శ్రీకృష్ణ స్తుతి అని అంటారు. దశావతారాలే చూస్తున్నాడు. అయ్యా నువ్వు మొట్టమొదట ఇది మత్స్యావతారం ఎత్తి సోమకాసురుని చంపి ఇది వేదాలను తీసుకొచ్చావు. తర్వాత కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని మూసి అమృతాన్ని అందించావు. తర్వాత వరాహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని చంపి ఏం చేశావు? భూమిని రక్షించావు. తర్వాత నారసింహ అవతారం ఎత్తి అవునా హిరణ్యకశిపుడిని చంపి ఎవరిని? ప్రహ్లాదుని రక్షించావు. ఆ తర్వాత వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని తొక్కేసి దేవతల్ని రక్షించావు. ఆ తర్వాత పరశురామ అవతారం ఎత్తి దుర్మార్గుల్ని చంపి ధర్మాన్ని నిలబెట్టావు. రామావతారం ఎత్తి కదా రావణాసురుని చంపి ప్రజల్ని రక్షించావు. అంతేకాదయ్యా ఇప్పుడు కృష్ణావతారంగా కూడా వచ్చి మొత్తం సజ్జనుడైన వాళ్ళని రక్షించడానికి వచ్చున్నావు. నాకు అర్థమైంది. ఈయన స్తుతించాడు. కానీ స్తుతించాడు. ఆయన వింటూ ఉన్నాడు కదా. ఈ దశావతార స్తుతి, దీన్ని అక్రూర స్తుతి అని అన్నారు. మొత్తం భగవంతుడి యొక్క
ఆయన అసలు తత్వాన్ని, నిరాకార నిర్గుణ తత్వాన్ని, సాకార సగుణ తత్వాన్ని కూడా మొత్తం ఈయన స్తుతిస్తూ వచ్చాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది ఇది ఎవరో అనేటువంటి విషయం, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడేంటి, ఎవరికైతే భగవంతుడి యొక్క తత్వం అర్థమైందో గురు అనుగ్రహం వలన, అప్పటి నుండి భగవంతుడి యొక్క వాయిస్ గురువు ద్వారాగా ధ్యానంలో వినడం మొదలు పెడతాడు. అది ముఖ్యం. భగవంతుని అనుగ్రహం వాయిస్ అయిందే గురువు ద్వారా. ఎట్లాగా, కళ్ళు మూసుకొని ఊహించుకుంటే గురువు గారు కనిపిస్తారు, చెప్తారు ఏది కావాలన్నది. మనకు గురువు మీద భక్తి పెరిగే కొద్ది జీవితం సౌలభ్యం అయిపోతుంది, సులభతరం అవుతుంది. పైగా ఏంటి అని అంటే స్వభావాన్ని బట్టే వస్తుంది. ఎట్లంటే ఒక్కొక్క వ్యక్తి, ఇప్పుడు సాధువులైనటువంటి వాళ్ళందరూ సమాజానికి సేవ చేయలేరు ప్రత్యక్షంగా, అవునా? కానీ వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచి జరుగుతుంది. నిజమైన సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రత్యక్షంగానో పరోక్షంగానో గురుదేవులు అమ్మగారు అనుగ్రహం ఉంది, అవునా? వీళ్ళలో ఇన్ని ఊర్లు ఉండగా చిన్నపిల్లలతో సహా ఇక్కడ భగవంతుడి గురించి, ఆయన గుణగుణాల గురించి తెలుసుకునే అవకాశం ఎందుకు వచ్చింది? వాళ్ళ ప్రారంభం, పుణ్య ప్రారంభం ఏదో ఉంది కదా, దానికే భగవంతుడు ఎంచుకున్నాడు, అందుకే జరుగుతూ ఉన్నాయి. కాకపోతే చిన్న చిన్న వయసుల్లో మరి అద్భుతమైనటువంటి యొక్క ఆయన చరిత్ర గురించి వినడానికి, ఆయన వైపు అడుగులు వేయడానికి, ఆయన బోధనలు వినడానికి అవకాశాలు దొరికాయి. ఉంది, వాళ్ళ పూర్వ పుణ్య ప్రారంభం ఉంది, పుణ్య ప్రారంభం ఉంది కాబట్టి అదే కొనసాగుతూ ఉంది. ఎవరే అయితే జీవితం ఆయన వైపు తిరిగారో ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఎవరు ఆయన పట్టుకోవడం మొదలు పెట్టారో, గురువు మాట వినడం మొదలు పెట్టారో శాస్త్రాలు ఓపెన్ అవుతాయి. అదే భగవంతుడి అనుగ్రహం. అందరిలో ఉన్నాడు కానీ అందరికీ తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి దృష్టి బయట ఉంటుంది. భగవాన్ నాకు నువ్వు కావాలి అంటే తను ఎలా నడుచుకోవడం చూపిస్తాడు. అయ్యా నీ అనుగ్రహం సమాజానికి కూడా కావాలి అని ఎవరు అడుగుతూ ఉన్నారో వాళ్ళ హృదయాన్ని వికసింపజేయిస్తాడు. వికసింపజేయిస్తూ వాయిస్ ఆయన అందిస్తాడు. ఎలాగా, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఆయన బోధన వినిపిస్తుంది, అవునా? అలాగే బయటకు వచ్చి బోధించేటప్పుడు కూడా ఆలోచనలు ఆపితే ఆయన బోధన అందరికి కూడా వినిపిస్తుంది మన హృదయం నుండి, వాయిస్ ద్వారా. అదే పరాపశ్యంతి మధ్యమ వైఖరిని. మన బుద్ధి ఆయన్ని ధ్యానిస్తే ఆయన బోధన మనకు వినిపిస్తుంది, అవునా? మనం నిరంతరం మననం చేస్తే అది మనసులో ఎండుతుంది కదా. ప్రపంచం మీద ప్రేమ కూడా కలిగింది అంటే ఉపాధి యొక్క స్వభావాన్ని బట్టి ఆ ఉపాధిలో నుండి ఆయన మాటలు సమాజానికి కూడా వినిపిస్తాయి. ఇదే బోధన అందరికి కూడా వినిపిస్తాయి. అదంతా కూడా ఆ విధంగా కదా. ఇక్కడ అక్రూరుడికి జ్ఞానోదయం అయింది. ఆయన మొత్తం ఒక స్వరూపంగా చూస్తున్నాడు. ఆకాశాల్లోనూ, భూమి మీద, భూమికి కింద భాగంలో కూడా అంతా ఆయన స్వరూపాన్ని చూస్తూ ఉన్నాడు. ఆశుగా స్తుతించి ఈ స్థుతి అయిపోతూనే ఆయన చల్లగా ప్రశ్నించడం, అనుగ్రహించడం మొదలు పెడుతున్నాం. ఏమని? అక్రూర 40వ శ్లోకం 40వ అధ్యాయంలో, అక్రూర నువ్వు ఏదైతే చూసావో అదంతా నిజమే అంటున్నాడు. ఆకాశంలో, భూమి మీద, నీడలోను నువ్వేం చూసావో అదంతా నిజమే. ఈయన నా భ్రమేమో అనుకున్నాడు. కాదు నిజం అని అంటున్నాడు ఆయన. దానికి మన మనసు భగవంతుడి యొక్క స్వభావాన్ని పొందుతుంది అని అంటే మనకు కనిపించేది, వినిపించేది, మనం మాట్లాడేది, చేసేది సత్యంగా మారిపోతాయి, సత్యంగా మారుతాయి. అప్పుడు హృదయం తేలికైపోతుంది. ప్రవర్తన, బోధన కష్టం కాకూడదు. దైవానుకూల ప్రవర్తన, దైవ స్వభావ బోధన
సులభతరం కావాలి అంటే అంతటా అందరిలో ఆయన ఉన్నాడు అనే విషయం స్పృహ పెరుగుతూ వస్తుంది అంటే ఇవన్నీ సులభతరం అయిపోతాయి. అది సాధనలో ఎదుగుదల. అక్రూరుడిని ప్రతినిధిగా పెట్టుకొని ఉత్తమ సాధకుడిని చూపిస్తున్నాడు ఆయన. అక్రూరుడు ఉత్తమోత్తమైనటువంటి సాధకుడు. ఆయన చూపులతోనే ఆయన వచ్చింది ఏమో కంసుడి యొక్క పంపున వీళ్ళని తీసుకెళ్ళడానికి. కంసుడు చెప్పాడు చంపేద్దామని, కానీ ఈయన భక్తి జ్ఞానాలు నింపుకొని వచ్చాడు. దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చింది. చూడండి, ఈయన వాళ్ళని చంపడానికి తీసుకెళ్ళడానికి వచ్చిన ఈయనకు పరిపూర్ణమైనటువంటి జ్ఞాన అనుభవం లభించింది. జీవన్ముక్తే అక్రూరుడికి. తర్వాత ఏమవుతుంది అంటే ఇప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా వ్యక్తం అవుతుంది అనే విషయం 40వ అధ్యాయంలో చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో